హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ ట్రావెల్ వ్లాగ్లో వచ్చేసి నేను తలుపులమ్మలో వెళ్ళానని చెప్పాను కదండి. ఆ తాలూకా క్లిప్స్ అనేవి ఇక్కడ నేను యాడ్ చేశాను. దాన్ని వెళ్ళే దారిలో ఉండే ఏరియా అంతా కూడా ఇది ఈస్ట్ గోదావరి అండి. మొత్తం కూడా గ్రీనరీ, ఎక్కడ కూడా అసలు గ్రీనరీ లేకుండా లేదు అక్కడ అంతా కూడాను. ఎంత బాగుందంటే నేనైతే చాలా క్లిప్స్ అయితే యాడ్ చేశాను, బట్ నేనైతే చాలా వరకు తీయలేకపోయాను. ఎన్ని తీసినా ఇంకా ఉంటానే ఉంది. మంచి మంచి ఏరియాస్ ఉన్నాయి ఇక్కడైతే, మంచి మంచి షూటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అసలు ఎంత తీసినా తక్కువ అని అనిపిస్తుంది ఇంకా కూడా. ఇవన్నీ క్రాప్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళే దారండి ఇది. అంటే తుని ఎంటర్ అయిన తర్వాత వచ్చే దారి అండి ఇది. కొండ మీద నుంచి కోవులకి వెళ్ళాలి ఇది అంతా కూడాను. ఈ తర్వాత మనము కొండ మీదకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఈ దారిలో అయితే బోల్డ్ అన్ని ఈ చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఒక దగ్గర అయితే చిన్న వాటర్ ఫాల్లా ఉంది, చాలా బాగుంది చూడడానికి. అది ఒకటి కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. చూడండి ఎంత నైస్గా ఉందో. కానీ ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది. ఈవెన్ నేను వీడియో తీస్తున్నంతసేపు కూడా నేను తడుచుకుంటూనే వీడియో తీశాను. ఫోన్ అంతా ఫుల్గా తడిచిపోయింది. చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే. నేను ఈ సౌండ్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ బాగా క్రౌడీగా ఉందని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. చాలా నైస్ ప్లేస్ అండి ఇది. సో మనమైతే ఇక్కడ కొండ మీదకి ఎంటర్ అయిపోయాము. ఈ వే అంతా ఇలా ఉంటుంది మనం మీదకి వెళ్ళడానికి. ఈ ఘాటి అంటారు కదా, చుట్టూ చెట్లే ఉంటాయి, మనకి మధ్యలో వే ఉంటుంది. కొండ మీదకి ఘాటి మీద నుంచి వెళ్ళాలి. మేమైతే ఆటోలో వెళ్ళాము. మినిమం మేము 10 పర్సన్స్లా వెళ్ళాము ఇక్కడికి. మా మామయ్య గారు, మా డాడీ, మమ్మీ అందరం కలిసి వెళ్ళాము అక్కడికి. సో మనం కోవుల దగ్గరికి మనము ఎంటర్ అయిపోతున్నాము. ఇది కొండ మీద ప్లేస్ ఇది. కింద నుంచి ఘాటి అంతా కూడా నేను షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ ఫోన్ పడిపోతుందని భయం వేసి నేను షూట్ చేయలేకపోయాను. సో ఎంట్రన్స్ వచ్చేసి ఈ అమ్మవారి విగ్రహం ఉంటుందండి. ఇది చాలా పెద్ద విగ్రహం చూడడానికి. నేను చాలా లాంగ్ నుంచి షూట్ చేశాను. ఇది చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. తర్వాత ఈ ఎంట్రన్స్లో ఇవి ఒకటి ఉంటాయి, పార్వతీ పరమేశ్వర్లు. దాని నుంచి వెళ్తూ ఉంటే మనకి ఎంట్రన్స్లో కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ పెద్ద పరమేశ్వరుడు విగ్రహం ఉంటుందండి. చాలా పెద్ద విగ్రహం ఇది. ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ మేము. నెక్స్ట్ ఈ దారిలో మనం నడుస్తూ ఉంటే ఈ కొండ అంతా కూడా బోలెడన్ని షాప్స్ ఉంటాయి ఈ మెట్ల మీదన. మా మామయ్య గారు మా పాప ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. సో ఈ షాప్స్ అన్నీ మనకి దారిలో ఉంటాయి. ఈ షాప్స్ నుంచి దాటుకుంటూనే మనం వెళ్తాము. కానీ ఇక్కడ ఏం కొనాలన్నా చాలా కాస్ట్ పెట్టాలండి. ఒక 10 రూపీస్ మనకు ఒక థింగ్ కూడా మనకు అక్కడ 100, 150 అలా చెప్తున్నారు. ఊరికే చాలా ఎక్కువ కాస్ట్ వేస్తున్నారు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు మొదలున అమ్మవారి విగ్రహం ఒక ఫోటో ఉంది. అక్కడ కూడా చాలామంది పూజలు చేస్తున్నారు. చాలా వరకు అక్కడంతా ఆ కొండ మీద అంతా నేను షూట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి విగ్రహం అండి. ఇది మన ఉత్సవ విగ్రహాలండి. మెయిన్ విగ్రహానికి మనం ఫొటోస్ తీయకూడదు కదా. ఇక్కడికి వచ్చేసి నేను ఉత్సవ విగ్రహానికి నేను ఫొటోస్ తీశాను. ఇక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి మించి మనకి అలౌ లేదు, అందుకే నేను లోపల ఎక్కడ కూడా తీయలేదు. తర్వాత అందరం కూడా బయటకు వచ్చేసి కూర్చొని అక్కడే ప్రసాదం పెట్టుకుంటున్నాము, బొట్లు పెట్టుకుంటున్నారు అందరూ కూడాను. మా మమ్మీ, మా మామయ్య గారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ చెల్లి, మా పిల్లలు, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పెద్ద బాబు, వీళ్ళందరూ చాలా మందిని కలిసి వెళ్ళాము. మాస్క్ అయితే ఫుల్గా మేము క్యారీ చేసాం, మాస్క్, శానిటైజర్. అయితే పిల్లలకి అలౌ చేయరేమో అని భయపడ్డాం, కానీ అక్కడికి వెళ్ళాక పిల్లలకి అలౌ చేశారు. చాలా ఫ్రీగానే ఉంది, అస్సలు జనం లేరు ఎవ్వరు కూడాను. ఫ్రీగా మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇతను మా డాడీ అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మేము అందరం రిటర్న్ అయిపోయాము. ఇది రిటర్న్ వే అండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే రిటర్న్ వేలో వచ్చేసి ఇక్కడ చాలా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజకి వచ్చిన వాళ్ళు ఇక్కడే వంట చేసుకొని తింటారంట. మేము ప్లాన్ చేసాము, కానీ వర్షం పడిందని చెప్పాం కదా. సో మరి ఇక్కడ మేము చేయలేకపోయాము. ఇక్కడ అంతా దారిలో చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. వచ్చి మేము ఆటోలో వెళ్తే ఆటో మీదకి వచ్చి ఎక్కిపోయి మేము వంట చేస్తామని అడుగుతున్నారు వాళ్ళైతే. ఇక్కడ చూడండి, ఈ దారిలోనే చాలా షెడ్స్ ఉంటాయి, మనకి పూరీలు లాంటివి ఉంటాయి. ఇక్కడే మనకు వంట చేసి ఇస్తారంట వాళ్ళు.
ఈ ప్లేస్లో మనం కాలుస్తే తినొచ్చు. ఇక్కడే మొక్కులు తీర్చుకొని అదే తీసుకొని వెళ్ళి అక్కడ వంట చేసి ఇస్తారు మనకి. సో ఇలా ఈరోజు ఈ తలుపులమ్మ అంతా కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం. వర్షం కొంచెం ఇబ్బంది పెట్టింది, బట్ వర్షమైనా సరే ఏం ఆగలేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచిగా దర్శనం అయితే అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా అన్నవరం కూడా వెళ్ళాము. ఇది బిఫోర్ డే వ్లాగ్ అండి. ఇది యాక్చువల్గా ఇది అన్నవరం వెళ్ళే వే అండి. ఇది నేనైతే అంత వే ఒకే రకంగా ఉంటుంది, సో నేను పెద్దగా క్లిప్స్ ఏం యాడ్ చేయలేదు. దీని ఎంట్రన్స్ ఇది, కానీ అన్నవరంలో పెద్దగా షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. అక్కడ ఫోన్స్ ఆల్రెడీ ముందే అక్కడ బయటనే తీసేసుకున్నారు. బోలెడని మంకీస్ ఉన్నాయి ఇక్కడ ఈ కొండ మీద. ఇది కూడా ఘాటి మీద నుంచే వెళ్తాం కదా, దారిని పొడుగున చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ కోవుల తాలూకా ఎంట్రన్స్ ఇది. ఇక్కడ బస్ దిగేసి దీని మీద నుంచి మేము పైకి వెళ్ళాము. సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు, అక్కడ మంకీస్తో ఆడుకున్నారు. ఆ మంకీస్ అన్నిటికీ కూడా వీళ్ళు వచ్చేసి బనానాలన్నీ పెడుతున్నారు. లోపలికి ఫోన్ అలౌ చేయలేదు కనుక నేను కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను. ఆ ఎంట్రన్స్ డోర్ వరకు మాత్రమే నేను తీయగలిగాను. అక్కడి నుంచి మనకి అలౌ లేదన్నమాట. సో కొంచెం షేక్ అవుతుంది. సో ఇలా ఈ స్టెప్స్ మీదకి వెళ్ళి మేము దర్శనాన్ని చేసేసుకున్నాం. ఫైనల్గా ఈ వ్లాగ్లో నేను తలుపులంలో అన్నవరం చూపించాను. అన్నవరం కొంతవరకు మాత్రమే చూపించాను. చాలా షూట్ చేశాను, కానీ బాగా లెంగ్తీ అయిపోతుందని చెప్పేసి నేను పూర్తిగా అయితే చూపించలేదు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అంతవరకు బాయ్ బాయ్.